श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై। మనం అల్లా మాలిక్ అనే విషయాన్ని బాబా ఎందుకు ఉచ్చరించేవారో గారు వివరిస్తూ ఉన్నారు, మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో మనం ఈ సమాజంలో ఈ సంఘంతో జీవిస్తూ ఉన్నాం కనుక జనసంఖ్య తప్పదు కనుక అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే 10 మందితో కలిసినప్పుడు 10 రకాల మాటలు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటున్నాం ఏదో ఒకటి చెత్త మాట్లాడేసినా కానీ కాలక్షేపం అయిపోతుంది కదా, లేకపోతే బోరు కొడుతుంది అనుకుంటున్నాం. కానీ మనం కాలక్షేపం ఎట్లా చేస్తూ ఉన్నాం? మహాత్ముల గురించి చెప్పుకుంటున్నామా, భగవంతుడి లీలల గురించి చెప్పుకుంటున్నామా, లేకపోతే ఇంకేమైనా మనకి పనికొచ్చే వాడి గురించి మాట్లాడుకుంటున్నామా అని కనుక మనం ఆలోచిస్తే అవే కనుక మాట్లాడేటైతే మన చుట్టూ ఎవరు ఉండరు. మనకి దేని పట్ల ఆసక్తి అంటే వేరే వాళ్ళ విషయాల పట్ల ఆసక్తి. వేరే వాళ్ళకి మనం వేరే వ్యక్తి ప్రస్తావన లేకుండా మన ఇద్దరం మాట్లాడుకుంటే కుదరదు. 5 నిమిషాలు మాట్లాడతాం, మళ్ళీ వెంటనే టాపిక్ తెలియకుండానే వెళ్ళిపోతుంది. తద్వారా మనం ఏమనుకుంటున్నాం, కాలక్షేపం చేస్తూ ఉంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ కావాల్సినంత మనం ఎన్ని వేల జన్మలకు కావాలి, ఒక జన్మకు కాదు, ఎన్ని వేల జన్మలకు కావాల్సినంత సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి కాలక్షేపం చేయటం కరెక్టా? మనం అజ్ఞానంలో ఉండి అజ్ఞానంతోనే కలిసినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఇట్లానే ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? జనసంఖ్య తప్పని వాళ్ళు. దానికి బాబా చెప్పారు, వాదించవద్దు, 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వు. ఇట్లా బాబా కొన్ని సూక్తులు చెప్పారు మనకి. ఎందుకని? అవి పాటించి జనంలో ఉన్నా కూడా. రెండవది, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, బాబా అంటున్నారు, నువ్వు ఎవరిని గురించైనా చెడుగా మాట్లాడే చోట ఉండి అవి విన్నా కూడా నువ్వు మాట్లాడకపోయినా ఆ దోషం నీకు తగులుతుంది. అంతేకాకుండా అందరిలో సాయే ఉన్నారు అన్న భావనని మనలో స్థిరపడనివ్వదు. వాడు చెడ్డవాడు అని భావన వింటూ ఉన్నాం కదా, అదే పడుతుంది. అందుకని నేనేమనలేదు కదండి, నేను కేవలం విన్నాను కదా అంటాం. భగవంతుడి కథ మనం వినేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం? వింటమే చేస్తూ ఉంటాం. దాని నుంచి మనం ఆ కథ విని కూర్చొని ఉంటే మనకి పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే అనుగ్రహం కావాలనుకుంటూ ఉన్నాం కదా. మరి చెడ్డయన్నీ వింటున్నప్పుడు కూడా అలాంటిదే కలుగుతుంది కదా. మన మనసు ఎంత ప్రభావితం అవుతోంది. అందుకని మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటే మనకు శ్రేయస్సు కలుగుతుంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. మన జీవితంలో శ్రేయస్సు కలగాలి అంటే మనం ఈ చెత్తంతా మనలో వేసుకోకుండా సాధ్యమైనంత వరకు మనకైనా ఉపయోగపడాలి, పక్కన వాళ్ళకైనా ఉపయోగపడాలి అనేట్లుగా ఉండాలి. భగవత్ చింతన కానీ ఇట్లా వీటి గురించి. ఇట్లా కాదండి, భౌతికంగా అందరితో కలవటం, నీకు కలిస్తే ఇట్లా ఉంటున్నాను కాబట్టి నేను ఏకాంతంగా ఉంటాను, నీ ఏకాంతంగా ఉంటే నా అంత మంచివాడు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. బయటకు వస్తే కదా మనం అన్ని, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఆ మాట అన్నారు, లేకపోతే నన్ను గౌరవించలేదు. మాస్టర్ గారు చెప్తారు, ఇద్దరు గొడవలు రావాలంటే పెద్ద విషయాలే అక్కర్లేదు, ఇద్దరు ఒక పెళ్లికి వెళ్తే చాలట. ఎవరో ఒకళ్ళకి ముందు ఇస్తే చాలు, అదిగో వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి ముందు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. వాడికి 2 చేతులే కదా, వాడు ఒక్కడికే ఒక సమయం ఇవ్వగలడు. 10 మంది క్లోజ్ ఫ్రెండ్సే వచ్చినా కానీ 10 మందికి ఒకేసారి ఎలా ఇస్తాడు? కాబట్టి ముందు ఒకరికి ఇవ్వటం జరిగితే ఎవరికి ముందు ఇచ్చినా కానీ రెండోవాడో మూడోవాడో అనుకుంటాడు, వాళ్ళకి బాగా క్లోజ్ కాబట్టి నాకంటే వాళ్ళకే ముందు ఇచ్చారు అనుకుంటారట. అంటే ఒక గొడవ రావటానికో చిన్న ఇది రావడానికి పెద్ద విషయాలే జరగక్కర్లేదు, చిన్న చిన్న విషయాలు కూడా వింటారు. అందుకని నేను ఒంటరిగా ఉంటే అలాంటివి ఉండవు కదండి, బయటికి వెళ్ళబట్టి కదా మనం ఇలా నోరు జారి మాట్లాడుతూ ఉన్నాం. ఇంట్లో ఉంటే ప్రశాంతంగానే ఉంటాం, ఏకాంతంగా మనల్ని ఎవరు కనిపించరు, మనంత మంచిగా ఉండేవాడు లేరని మనకు అనిపిస్తుంది. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, ఈ సత్యాన్ని మర్చి భౌతికంగా మాత్రమే ఏకాంతంగా ఉండి చూస్తే మానసికంగా ఎవరేం చేశారో, ఏమన్నారో, ఎందుకన్నారో, ఎలాంటి వారు ఉన్న తలంపులు నిరంతరం ప్రవాహంలో వస్తాయి. అందరికీ అనుభవమే. దీనికి అతీతంగా ఎవరు ఉండరు. అతీతంగా ఉన్నారంటే వాళ్ళు ఆనంద స్థితిలో, మిగిలి పట్టించుకునే స్థితిలో ఉంటారు. ఒక సాయినాథుడు, ఒక స్వామీజీ మిమ్మల్ని తిడుతూ ఉన్నాయంటే, వాడు తిట్టేది కూడా మీరు వాడే అక్షరాలే కదా అన్నారు. బాబాకి అసలు లెక్కే లేదు, ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన్ని నిందించారు, ఎంతమంది, కానీ ఆయన ఒక్కదానికి చేయలేదు. అంటే మనందరిలో కూడా ఉన్నది ఇదే. జనాలు నలుగురిలోకి వెళితే, 10 మందిలోకి వెళితేనేమో ఈ చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావం మన మీద, మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. కొద్దో గొప్ప నియంత్రణ ఉన్నట్లుగా ఉన్నా కానీ అవకాశం వస్తే మనం కూడా స్లిప్ అయిపోతూ ఉంటాం. అంతేకాకుండా
ఈ మొత్తాన్ని మనం తెలియకుండా మరు జన్మలకి కావలసినంత సిద్ధం చేసుకుంటూ ఉంటాం. పక్కన వాడిని శుద్ధం చేస్తూ మనం ఎన్నిసార్లు చదువుకొని ఎన్ని విన్నా కానీ నలుగురితో కలవగానే మనం మర్చిపోతాం. మనం స్పిరిచువల్‌గా జీవించాలనుకున్నాం. ఇలా మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. ఆ సమయంలో ఎలా ఉంటుందంటే మన ప్రవర్తన మనల్ని ఎవరు గమనించట్లేదు అన్నంతగా ఉంటుంది. అందుకే మాస్టర్ గారు ఏమంటున్నారు, సాయి ఎప్పుడు ఎల్లెడలా ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకున్న వాడికి గుర్తుంచుకున్నంత అంటున్నారు. ఎప్పుడు ఆయన మనతోనే ఉన్నారు. అది గుర్తుంచుకున్నాం అనుకోండి, బాబా నన్ను గమనిస్తూనే ఉన్నారు. బాబా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను మాట్లాడే ప్రతి మాట వింటూ ఉన్నారు. కనుక పోనీ భౌతికంగా అందరితో కలవకుండా మనం గదిలో ఊరికే కూర్చొని ఏకాంతంగా దూరంగా ఉన్నప్పటికీ మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు మాస్టర్ గారు. మానసికంగా ఎవరెవరు ఏం చేశారో ఇక్కడ కూర్చున్నా గాని ఇప్పుడు ఒక ఫంక్షన్‌కి వెళ్ళలేదనుకోండి, మన మనసు ఎలా ఆలోచిస్తుంది ఆ ఫంక్షన్ ఎలా జరిగిందో, ఎవరొచ్చారో, ఎవరికి ఏమి ఇచ్చారో ఇట్లాంటి ఆలోచనలొస్తాయి గదా! అలాగే మనల్ని ఎవరు కలుస్తుంటే ఇలా గొడవలవుతున్నాయని కలవకుండా ఉన్నా, మన మనసులో కావాల్సినదంతా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం గదా! ఒక్కొక్కటి యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఒక్కొక్కటి బయటకొస్తుంది. వాళ్ళప్పుడు నన్ను అలా అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇలా అన్నారు. అంటే ఏ క్షణము కూడా మనం ఏకాంతంగా ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండలేం. అందుకని తిరిగి మానసికంగా మనకు జన సంసర్గం దాని దోషము ప్రాప్తిస్తున్నాయి అంటున్నారు మాస్టర్ గారు. ఒంటరిగా కూర్చున్న మనసులో ఇవే ఆలోచనలొస్తూ ఉంటే, మనం ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ వేరే వాళ్ళ గురించి చేస్తూ ఉన్న ఆలోచనలు మనం రంగం మీద, రంగస్థలం మీద ఈ జరిగే నాటకం మొత్తం మన వల్లే జరుగుతుంది గనక మళ్ళీ ఏకాంతంగా మనం భౌతికంగా కూర్చొని ఉన్నా కానీ, జన సంసర్గంలో ఉంటే మనకంటే దోషాలు ఏవైతే ఉన్నాయో ఎందుకని మనం ఇంకా అజ్ఞాన స్థితిలోనే ఉన్నాం. మనం అలానే ప్రవర్తిస్తాం. మన చుట్టూ ఉన్నవారు అలాంటి స్థితిలోనే ఉన్నారు. కనుక అవే మనకి మళ్ళీ ఆ దోషమే ప్రాప్తిస్తుంది అంటున్నారు. అందుకని వాటికి మనం ఇలాంటి వాటన్నిటికి ఈ అంతర్నాటకాన్ని ఎలా నివారించాలో ప్రపంచంలోని మహనీయులు ఎంతో మంది చెప్పారు. మనం గత వారం మాస్టర్ గారు వివరిస్తూ చెప్పారు. అంటే ధ్యానం చేయాలనుకుంటే ఎందుకు నిద్రొస్తుంది? అంటే మనం ఏదైనా సరే ఒక దాని మీద దృష్టి పెట్టి మెలకువగా ఉన్నా మనం ఏదైనా దృష్టి పెట్టి దాని మీద చూస్తూ ఉంటూనే లోపల జరిగే అంతర్నాటకాన్ని గమనించినట్టుగా ఉంటుంది. కానీ అంతర్నాటకం సాగుతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. మెలకువగా ఉండి కూర్చొని ఉన్నా గానీ ఏవో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఆలోచన మీద దృష్టి వెళ్ళగానే మళ్ళీ దీన్ని మర్చిపోతాం. అందుకని మళ్ళీ వెనక్కొచ్చి దీన్ని చూస్తూ ఉంటాం. అంటే లోపల అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మనం జార్ చేస్తామో దాని మించి దృష్టి వెంటనే దానికి పట్టుకోవటానికి ఏమీ లేక, మెలకువ లేక నిద్రకెళ్ళిపోతానంటుంది. అంటే నిద్ర స్థితిలోకి వస్తాం. అందుకని ధ్యానాన్ని అభ్యసించే వాళ్ళు కొంత ప్రయత్నం చేసినా, నామజపాలు చేసేవాళ్ళు చేసినా కానీ నిద్ర అందుకొస్తుంది. అంతేగాని మనకి ధ్యానం కుదిరింది, హాయిగా ప్రశాంతంగా ఉంది అలా ఏమీ లేదు. అంటే మనకి 24 గంటలు ఎట్లాంటిదంటే ఒక ఆలంబనగా ఒక జరిగే దృశ్యం మనోరంగ స్థలం మీద గాని, బాహ్యంగా కళ్ళు తెరిచి ఎదురుగా కనపడుతూ ఉంటేనే కానీ మనం మెలకువగా ఉండగలం కానీ, అలా కాని పక్షంలో అది దానికి ఏం చేయాలో కూడా తెలియని స్థితి అనమాట. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి లోపల నాటకమో, బయట నాటకమో చూస్తూ మనం మెలకువగా ఉంటున్నాం. అందుకని కొంతమందికి మహర్షి గారు అంటారు, మనసులో చింతలు ఎక్కువైన వ్యక్తులకి ఏమవుతుందట, ఈ చింతల తీవ్రత వల్ల నిద్ర పట్టని రోగం వస్తుందట. మనసు ప్రశాంతంగా ఉన్నవాడు హాయిగా నిద్రపోతాడు. అందుకని అట్టి ఆలంబనాన్ని తొలగించగలిగినప్పుడు నిద్రపోతారు. అలా గాక నిద్ర తూగకుండా అంతర్నాటకాన్ని ఆపడమే ధ్యానం అని మాస్టర్ గారు ధ్యానం గురించి చెప్పారు. అయితే అలాంటి అంతర్నాటకాన్ని ఎలా నిరోధించాలో ప్రపంచంలోని మహనీయులు ఎందరో వివరించారు. సాయి చెప్పిన మార్గాలు మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండటం. అట్లెట్లా కుదురుతుందండి? మనం కాలక్షేపం ఎట్లయిద్ది? పొద్దున్న లెగిస్తే మనకి కాలం ఎలా గడిచిద్ది? ఇప్పుడు మనకేంటి ఇక్కడ జనాలు కాకపోయినా మనం ఏదో ఒక మాధ్యమంలో చూస్తూనే ఉన్నాం. మనకి ఏది శ్రేయస్సు? అరే! జీవితం తెలియకుండా ఇంతకాలం అజ్ఞానంలో గడిపేసాం. అదనుకున్నాం, ఇదనుకున్నాం, మనల్ని అన్నారు, మనం అన్నాం. ఇలానే గడిపేసాం. దీనికి ఏదన్నా దీని నుంచి బయటపడే మార్గం ఉందా? మనం ఎంత తెలివైన వాళ్ళమైనా దీని నుంచి బయటపడలేకపోతున్నామే. తెలివిలోనోళ్ళు బయటపడలేకపోతున్నారు. తెలుసు ఎంతో కాలం మనం ఆధ్యాత్మికతలోకి వచ్చామనుకున్నా గానీ బయటపడలేకపోతున్నామే. ఈ రోజుకి కూడా ఒక చిన్న మాటంటే మనం పడలేకపోతున్నామే. దీని నుంచి ఎప్పటికైనా బయటపడతామా? ఎన్ని జన్మలకైనా ఇందులో నుంచి బయటికి రాగలమా? ఇప్పటికి ఎన్ని గడిపేసాం? ఎంత సిద్ధం చేసుకున్నాం తెలిసి తెలియకుండా. అందుకని బాబా అంటున్నారు, 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండటం. అలా అని కేవలం మళ్ళీ మాస్టర్ గారు ఏం చెప్పారు? భౌతికంగా మాత్రమే ఏకాంతంగా ఉండి
అయ్యో! నేను ఫంక్షన్‌కెళ్తే నలుగురితో మాట్లాడి గొడవవుతుంది కాబట్టి ఇక్కడ కూర్చొని వాడి గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి. అయినా వాళ్ళు దానికి వెళ్ళకూడదు. వాళ్ళు నన్ను మాటలు అన్నారు అని లోపల ద్వేషభావమో ఇంకోటో పెట్టుకుంటున్నాం అనుకోండి. కావాల్సిన దోషం వచ్చేసినట్టే. అందుకని 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండటం. రెండోది 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పటం. అది గనక చేతైతే చాలా వరకు దోషాన్ని నివారించుకోవచ్చు మనం. 10 మాటలకి ఒక మాటతో సమాధానం ఇది బాబా చెప్తూ ఉన్నారు, ఆచరించి చూపించారాయన. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు, వంతులకు, పోటీలకు పోకపోవడం. చెప్పినప్పుడు అంతా అద్భుతంగా ఉందనిపిస్తది. ఆయనన్నీ ఆచరించి చూపారు. సాధ్యమా అంటే మహాత్ములందరూ ఆచరించి చూపారు వీటిని. మన దగ్గరికొచ్చేసరికే ఇవన్నీ ఎందుకండి? మనకు కావాల్సిన కోరిక తీరిద్దా? మన కష్టం తీరిద్దా? కష్టానికి కారణం ఏంటి? మన ప్రవర్తన, మన రుణానుబంధాలు గతంలో తెలిసి తెలియక చేసిన వాటి వల్ల మనం ఇంతగా మగ్గుతూ ఉన్నా, మనం చేసిన తప్పులకి ఫలితం మనం అనుభవిస్తూ ఉన్నా కానీ, ఆ దోషాన్ని పక్కన వాళ్ళ మీదేసి మనం మంచి వాళ్ళమే అనిపించుకుంటూ ఇది కూడా ఎందుకని? అవగాహన లేకపోవటం వల్ల. మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటే, అలాంటివి ఎందుకు కలుగుతూ ఉన్నాయి? అంటే తెలిసి తెలియక మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి వాటి వల్ల ఆ ఫలితం మనం అనుభవిస్తూ ఉన్నాం రుణానుబంధాలు. కానీ మనమేమంటాం? నేను ఈ జన్మలో ఏం చేయలేదంటాం. అందుకని అవగాహన పెంచుకోవటం అవసరం. ఆధ్యాత్మికదంటే అవగాహనతోటి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని జీవిస్తూ, జీవితంలో లభించే ప్రతీదీ కూడా ఆయన ప్రసాదంగా, మనం చేసిన దాని ఫలితమే మనం అనుభవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఎవరి ద్వారానైనా మనకి ఆ శిక్ష పడుతూ ఉంటే వాడందులో నిమిత్త మాత్రుడే. వాడి ద్వారా మనకి ఆ శిక్ష అందుతూ ఉంది. అంతే తప్పించి నేను మంచివాడిని, వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే మాట మనం మాట్లాడటానికి అవకాశం లేదు. లేదు అలాంటి అవగాహన లేకుండా నన్ను ఇంకా బాధ పెడుతూ ఉన్నారు, లేకపోతే నన్ను విసిగిస్తూ ఉన్నారు. ఇట్లా మనం దాని 10 మాటలకి ఇంకో 100 మాటలతో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. ఇంకా మనకి కావాల్సినంత సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అందుకని బాబా సూచిస్తూ ఉన్నారు. రేపు 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పు. అక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. అయినా కానీ మనం ఏం చేస్తాం? బాబా నువ్వంటే ముక్తుడివి కాబట్టి నీకు సాధ్యం, మాకు ఇంకా ముక్తి రాలేదు, ఎక్కడ సాధ్యం అంటాం. కానీ మన శ్రేయస్సు పట్ల మనకి లేకపోవటం. లౌకికంగా ఏదన్నా లాభం పోయిద్ది అంటే మనం చేస్తాం. చూడండి గమ్మత్తు. బయట ప్రపంచంలో జరిగే వాటికి మీరు ఇక్కడ గనక ఉంటే ఇది పోతుందండి అంటే డెఫినెట్‌గా జాగ్రత్త పడతాం. కానీ ఇది మనకి ఇంకా కనపడట్లేదు కదా! వచ్చే జన్మలో కదండీ చూద్దామని అనుకున్నాం అనుకోండి. ఇలాంటివన్నిటిని మనం సిద్ధం చేసుకున్నాం. 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండటం, 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పటం, దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం, ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు, వంతులకు, పోటీలకు పోకపోవడం. చరిత్ర గనుక చూసుకున్నాం అనుకోండి, ఇలా చేసిన వాళ్ళు ఎవరన్నా చరిత్రలో మిగిలి ఉన్నారా? మనం దేనికోసం తపన పడుతున్నామని అనుకున్నాం అనుకోండి. అప్పుడు అర్థమవుతుంది. రెండోది బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం. అందరిలోనూ ఒక హీనజాతి వాడు ఉన్నాడు. బాబా చెప్తూ ఉన్నారు. ముందు మనలో ఉన్న బలహీనతలు మనం గుర్తించాలట. తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ముందు మనలో ఏం బలహీనతలు ఉన్నాయో ముందు గుర్తించాలి. గుర్తించిన తర్వాతే మనం వాటిని తొలగించడం కోసం ప్రయత్నం చేయగలం. అందుకని బాబా అంటున్నారు, బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలు. అసూయ అనగానే పక్కన వాడు బాగులు సహించకపోవడమే అసూయ. మనకంటే పక్కన వాడికి ఎక్కువ లభించిన, ప్రాప్తించిన వెంటనే కలిగే భావం ఉంది చూసారా? అది అసూయ. మనకి ఏది ప్రాప్తమో అది మనకి లభిస్తుంది. వాళ్ళకి ఏది ప్రాప్తమో వాళ్ళకి అది లభిస్తుంది. ఒక చోట ఎక్కడన్నా ఇవ్వాల్సిన చోటకే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇచ్చినంత మనం ఇవ్వాలనుకుంటామా? అనుకోం. మనకి ఇవ్వాల్సి వచ్చినది అనిపిస్తాం. అంటే ఇక్కడికొచ్చేసరికేనేమో ఇది మన వరకు అనుకుంటాం. పక్కన వాళ్ళు బాగొచ్చినప్పుడేమో సహించలేకపోతాం. అందుకని అసూయకి కారణం ఏంటి అంటే మాస్టర్ గారు ఒకటే చెప్తున్నారు. పక్కన వాళ్ళ బాగులు సహించలేకపోవడమే అసూయకి కారణం. నువ్వు పొందాలనుకో, నువ్వు పొందడానికి ప్రయత్నం చెయ్యి. వాడు నీ సొత్తు లాక్కోలేదు కదా! ఎవరికో మంచి జరిగింది. వాడు మనల్ని మోసం చేసి వాడు లాగితే అప్పుడు బాధపడాలి. లేదు వాడు కష్టపడ్డాడు, సాధించుకుంటున్నాడు, వాడికి రావాల్సినవి ప్రాప్తిస్తూ ఉన్నాయి. మనదేం పోయింది? హాయిగా మనల్ని వదిలేస్తాడు, మన గురించి ఇబ్బంది పెట్టడు అని మనం సంతోషపడాలి. లేదు మనం కూడా వాడిలాగా సాధించుకుందామని ప్రయత్నం చేయాలి.
అందుకని అసూయని జయించడం, అందుకే బాబా అంటున్నారు అసూయని జయించడం సులువు అంటున్నారు. ఈ అవగాహన కలిగినప్పుడు నాదేం పోయింది, వాడు నాదేం తీసుకున్నాడు, వాడు కష్టపడ్డాడు, వాడికి ప్రాప్తం ఉంది, వాడు చేస్తూ ఉన్నాడు అని. కనుక బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం, అట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం, నిరంతరం సర్వగతుడైన సాయి నామస్మరణ సల్పడం, మనోవికారాలకు తావీన రీతిన మన ధర్మాన్ని అనుసరించి కర్మలు చేయడం. పని చేయడం ఎలా చేయాలట అంటే మనోవికారాలకి తావీన రీతిన మన ధర్మాన్ని అనుసరించి పని చేయడం. ఇవన్నీ జరగాలన్నా కానీ మళ్ళీ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తిస్తే తప్పించి అందరితోనూ సమంగా. ఎందుకని మనం చూడగానే వేరు 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 అనే భావం కలుగుతుంది. అందుకే పాత రోజుల్లో కానీ ఇప్పుడైనా ముందు ఒకరు రాగానే గ్రీట్ చేసేటప్పుడు వాళ్ళు హలోనో ఏదో అనుకుంటారు, మన వైపు అయితే నమస్కారం అని. అంటే నమస్కారం అనటం ఊరికే నోటి పదంగా కాకుండా ఎదురు ఉన్న వ్యక్తిలో కూడా అదే భగవంతుడి స్వరూపం ఉంది అని గుర్తుపెట్టుకోవడం కోసం నమస్కారం ఆయనకి చెప్పేవాళ్ళట. మనం దాన్ని గ్రీటింగ్ లాగా చేసేసుకున్నాం. అందుకని మనం సాయిరామ్ అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎవరు తిడుతూ ఉన్నట్టు? ఎదురు వ్యక్తి కనపడగానే మన వాళ్ళు సాయిరామ్ అని అంటూ ఉన్నాం. అంటే ఏంటి, ఆ వ్యక్తిలో కూడా సాయే ఉన్నాడు, నాలో ఎలా ఉన్నాడో ఆ వ్యక్తిలో కూడా అలానే ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఆ పదం అంటున్నాం. కానీ కొంచెంసేపు మన మాట తేడా రాగానే మళ్ళీ ఏమైంది, ఇందాకన్న సాయిరామ్ ఎగిరిపోయింది. కనుక ఇట్లాంటిది జరగాలన్న అంటే ధర్మంగా ఉండటానికి మూలం అన్ని రూపాల్లో బాబానే ఉన్నారు అన్న విషయాన్ని తప్పించి వేరే మార్గమే లేదు. లేకపోతే ఏమవుతుంది, మనం ఏదో గంట సేపు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం చేసాం, సాధన చేసాం అనుకుంటాం, బయటికి రాగానే అంతా ప్రపంచం అంతా వేరుగానే కనిపిస్తుంది. వేరుగా కనిపించినప్పుడు ఆ వేరు భావమే మూల అజ్ఞానం. మనకి ఏదైనా మనం వేరు అన్న భావం నుంచే, వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళంటే కోపం, వీళ్ళంటే కోపం లేదు. ప్రతి ఒక్కటి, వీళ్ళంటే ద్వేషం, వీళ్ళంటే అసూయ, వీళ్ళంటే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. కనుక మాస్టర్ అంటున్నారు మనోవికారాలకు తావీయకుండా మన ధర్మాన్ని అనుసరించి పనిచేయడం. అజ్ఞానంతో మనుషులంతా తరచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరు కారని, నాలో నీవున్నావు నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. రెండవది మాస్టర్ లాగా అసలు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని మనసుని కూడా యత్నించాలి. మాస్టర్ ఏం చేశాడు, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని గమనించేవాడు, తనకి ఎలాంటి కోరికలు కలుగుతూ ఉన్నాయి అని ప్రతి ఒక్కటి కూడా మనసును కూడా గమనించడం మొదలు పెడితే దాని బలం తగ్గుతుంది. మనం ఏం చేస్తాం, మన మనసుని యథేచ్ఛగా వదిలేస్తాం. మన మాట వినట్లేదు అంటాం కానీ యథేచ్ఛగా వదిలేస్తాం. అందుకే మాస్టర్ ఒక ఉదాహరణ చెప్తారు. ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారంట. ఒక పాప వాడు నవ్వుతూ ఉంటే ఎట్లా నవ్వుతాడంటే నోరంతా తెరిచి వికృతంగా నవ్వేవాడట. కానీ వాడికి అది వికృతంగా ఉంటుందని తెలియదు. వాడు చక్కగా నోరంతా తెరిచి ఏదైనా జోక్ చేస్తే బాగా నవ్వేవాడట. రెండో వాడు అన్నాడంట, ఒరేయ్ ఎందుకు నీ దుంపదగా అట్లా నోరంతా చూపిస్తూ నవ్వుతావు అన్నాడట. అంతే. వాడు గమనించడు. ఈసారి నవ్వేటప్పుడు ఎలా ఉండేదంటే నోరు తెరవకుండా నవ్వేవాడట. అంటే గమనించటం గనక యత్నం చేస్తే మనం, నాలో ఇవన్నీ వస్తున్నాయి, నేను 10 మందిలోకి ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాను, వెళ్ళగానే నాకు అందరు వేరు కాబట్టి, లేకపోతే నాకున్న భద్రత వల్ల ఇలా జరగబోతుంది కాబట్టి నేను మానసికంగా సిద్ధంగా ఉంటాను, ఏం జరిగినా మన మేలుకే, బాబా చూస్తూ ఉన్నారు, ఆయనే సాక్షి అని ఇలా మనసులో మనం సిద్ధమై వస్తూ ఉన్నాం అనుకోండి. ఎవరేమంటూ ఉన్నా, ఇప్పుడు ఒక చోటకి వెళ్తున్నాం, మాస్టర్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమంటే మీరు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తూ ఉన్నారు, ఆ బిల్డింగ్లో ఫంక్షన్ అండి అన్నారు, కానీ జాగ్రత్త అండి అక్కడికి ఇలాంటి లక్షణాలకు ఇద్దరు దొంగలు వస్తారు, మీ నగలు జాగ్రత్త అన్నాడు అనుకోండి. మీరు ఎంత ఫంక్షన్ జరుగుతూ ఉన్నా అన్నీ ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు దొంగ చూపులు చూస్తూ ఉన్నారు, ఎవరు అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి చెప్పారో మనకి ఇది పట్ల వెంటనే దాన్ని గమనించే, అంటే అక్కడ లీనం కూడా కాకుండా జరిగే సన్నివేశంలో కూడా మనం చూస్తూ ఉన్నట్టుగా ఉన్నా కానీ దాంతో మనం లీనం కాలేం. కాకుండా ఏం చేస్తూ ఉన్నాం, ఇద్దరు దొంగలు వస్తారంటండి, ఇదే అదునుగా మనల్ని కాజేస్తారు, అంటే నగలో పర్సో ఏదో కొట్టేస్తాడు అనుకుందాం, ఫోన్ కొట్టేసేవాడు ఎవడో ఉంటాడు అనగానే ప్రతి ఒక్క వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాం. మరి అంతకుముందు లేదా అలర్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పుడైతే మనం గమనించి యత్నిస్తూ ఉన్నామో అలానే మన బలహీనతలు కూడా, నేను ఇలా 10 మందిలోకి వెళ్తే నేను వెంటనే ఇలా అంటాను అని ఒకటి మనకు తెలిసిందనుకోండి, దాని ముందే మనం జాగ్రత్త పడి ఎట్లా చేసుకోవాలి అనేట్లుగా మనం గమనించగలిగేట్టుగా ఉండాలి. అంటే మనలో బలహీనతలు ఏమున్నాయో తెలుసుకొని
దానికి తగ్గట్టుగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు? మన శ్రేయస్సు కోసం. కానీ వాళ్ళు అన్నారు కానీ నేను సహజంగా ఊరుకోను. నేను 10 మాటలు అనకుండా ఊరుకోను. అలాంటి నేను తగ్గాను అని మనం అనటానికి ఆస్కారం లేదు. నువ్వు చేసిన దాని ప్రతిఫలమే నువ్వు పొందుతావు. ఎవరిని మెప్పిస్తూ ఉన్నావు? అంటే మన శ్రేయస్సుకి మనం బాట వేసుకుంటూ ఉన్నాం. ఇందులో తగ్గటం, పెరగటం అనేది ఏమి ఉండదు. తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడి పక్కన వాడిని బాధ పెట్టామనుకోండి, దానికి కారణం మనం అయ్యాం. దాని ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నాం. కానీ 10 మందితో అలాంటిది వచ్చినప్పుడు మనమే ప్రశాంతంగా ఉండి బాబాయ్ ఏమన్నారు? సాధ్యమైతే వాడికి వివరంగా చెప్పుకో. లేదు అక్కడి నుంచి తప్పుకో అంటున్నారు. అంతేగాని గొడవకు పడటం గానీ దీనివల్ల ఉపయోగం లేదు అంటున్నారు. మరి తర్వాత జరగబోయే చైన్ మనం కట్ చేస్తూ ఉన్నాం కదా! అందుకని అజ్ఞానంతో మనుషులంతా తలచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరు కారని, నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. రోజంతా దాని గురించి యత్నం చేయాలి. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఊరికే బాబా అందుకే చెప్పారు. దున్నపోతునెక్కి నానేగాడిని దాటడం కంటే కూడా కష్టం అన్నారు. అంటే ఏంటి? ఏదో కొంతసేపు చేసామండి రోజు వాడు అరగంట చేసేసాను. ఇట్లా కొంచెం చేసుకుంటూ ఉంటే తొందరగా నాకు స్పిరిచువల్ లైఫ్ వచ్చేస్తుందేమో అనుకున్నాం అనుకోండి. తెచ్చి నీళ్లు పోస్తూ ఉన్నాం. కానీ రోజు అందులోంచి జారిపోతూ ఉన్నాయనుకోండి. అంటే మిగిలిన సమయంలో ఉండే మన ప్రవర్తన వల్ల మనం తెచ్చుకున్న కొంచెం కూడా పోతూ ఉంటే మనకి ఎప్పటికొస్తుంది? కనుక చివరికి నువ్వు చూసేదంతా కలిసి నేను అన్న సాయి వాక్యాన్ని స్మరించి ధ్యానించడం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చూసేదంతా కలిసి నేను అన్న బాబా. ఎటు చూసినా కానీ ఆయనే ఉన్నారు. నాతో కలిపి అనే విషయాన్ని మనం ఎంతగా స్మరించుకుంటూ ఉంటాం. కానీ మనం నలుగురిలోకి వెళ్ళగానే ఏమైపోతుంది? వెంటనే మర్చిపోతాం. వాళ్ళ నలుగురు వేరు, మనం వేరు. అందుకని వాళ్ళకి మనం ఫన్నీగా మాట్లాడటమో, మనం ఫన్ కోసం మాట్లాడటమో, లేకపోతే పక్కన వాళ్ళ గురించి అబ్యూస్ చేయటమో సహజంగా 99.99% అదే జరుగుతుంది. ఎవరు నలుగురు కలిసినా కానీ. కనుక బాబా చెప్పిన మార్గాలివి. మరి ఏంటే రోజు ఇవి మహామంత్రాలాగా స్మరించుకోవాలి. అల్లా మాలిక్ అని ఒకటి. రెండోది జనసంసర్గం వల్ల మనకొచ్చే దోషాలేంటి? పోనీ ఏకాంతంగా మన గదిలోనే మనం కూర్చొని 10 మందితో కలవకుండా ఉన్నా మన మనసు ఎలా ఉంటుంది? మనో నాటకం మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నన్నేమన్నారు? ఎవరేమన్నారు? ఏం చేశారు? నిజంగా దాన్ని ఆలోచించటం వల్ల మనకి ఇబ్బందే కానీ దాన్ని వదిలేస్తే మనకేం బాధ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన మదిలో మన మెమరీలో తప్పించి సృష్టిలో అది ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదట. చూడండి గమ్మత్. ఆ విషయాన్ని మన మనసులోనే స్మరించుకుంటూ ఉన్నాం. కనుక మనకి శ్రేయస్సు కలగాలంటే మనం ఏం చేయాలి? 10 మందితో కలవకుండా ఉండాలి. కలిసినప్పుడు ఎలా ఉండాలి? ఏం మాట్లాడాలి? 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పాలి. కానీ మనమంతా ఎందుకు ఇవన్నీ విస్మరిస్తూ ఉన్నామంటే, మనం ఇలా ఉంటే మన గురించి ఏమనుకుంటారు? మన గుర్తింపంతా జనాల్లోంచి గుర్తింపు రావాలనే మన తపన. ఇవన్నీ పాటించి నేను బాబా యొక్క అనుగ్రహం పొందాలి. ఆయన గుర్తింపు పొందాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నామని అనిపించుకోవాలి అనేది మర్చిపోతాం. ఎందుకని ఇప్పటివరకు మనకి ఇది అలవాటు కనుక. ఇప్పుడు కొత్తగా మనం ఆయన అనుగ్రహం పొందాలి, ఆయన గుర్తింపు పొందాలి అని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ సక్రమంగా కుదరటానికే సాయినాథ పూజ అనే గ్రంథంలో ముందు మాటలు ఇచ్చిన వివరణని హృదయగతం చేసుకొని నిత్యము విరామం చిక్కిన సమయంలో పూజ విధిగా భావయుక్తంగా చేయటం ఎంతో ఉపకరిస్తుంది. పూజ కూడా ఎలా చేయాలట అంటే ఎంతో భావయుక్తంగా. భావం లేకపోతే పూజకి ఫలితమే లేదు. సాయి చెప్పినట్లు భోజనానికి ముందు యథాశక్తి అన్నం కాకబలికి బయటపెట్టి ఆయా జీవుల రూపంలో దైవశక్తి స్వరూపుడైన సాయియే దానిని ఆరగిస్తారన్న గుర్తింపును పటిష్టం చేసుకోవడం, ఏమి తినినా త్రాగినా ముందు సాయికి నివేదిస్తూ కనిపించేవన్నీ ఆయన రూపాలని గుర్తు తెచ్చుకుంటూ ఉండటం దీనికి సాధనాలు. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకోవడమే కాకుండా అట్లా నడుచుకుంటమే కాకుండా ఇంకా మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? మనకి ఎప్పుడు విరామం చిక్కినా కానీ ఆ విరామం చిక్కిన సమయంలో బాబా పూజ చేసుకోవటం. మనం ఏది తింటూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా ముందు యథాశక్తి అన్నం కాకబలికి బయటపెట్టి ఆయా జీవుల రూపంలో దైవశక్తి స్వరూపుడైన సాయియే దానిని ఆరగిస్తారన్న గుర్తింపుని పటిష్టం చేసుకోవడం. ఆ రూపంలో ఆయనే స్వీకరిస్తున్నాడు అన్న దాన్ని పటిష్టం చేసుకోవాలని అంటున్నారు. ఏమి తినినా త్రాగినా ముందు సాయికి నివేదిస్తూ కనిపించేవన్నీ ఆయన రూపాలే అని గుర్తు తెచ్చుకుంటుంటాం దీనికి సాధనాలు. అలానే ఒకరిలో ఒకరు సాయిని దర్శించి నమస్కరించుకొనడం సాధనలో భాగం.
మనం ఒకరి నుండి ఒకరు వేరు అన్న భావం బలపడడానికి ఆధునిక జీవితంలో ఒకే కుటుంబంతో, ఒకే కుటుంబానికి ఎట్టి ఒక కుటుంబంతో ఒక కుటుంబానికి ఎట్టి సంబంధాలు లేకుండా బ్రతకటం ఒక పెద్ద కారణం. వేరు అన్న భావం ఎందుకొస్తుంది? మనకి ఎవరన్నా ఒకళ్ళిద్దరొస్తేనే అమ్మో! ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది. అందుకని వేరుగా జీవించడం అలవాటైపోయాం. పెద్ద కుటుంబాల్లాగా జీవించడం అలాంటివేమీ లేవు. ఇంక ఇక్కడైతే మనకి స్పేస్, ప్రైవసీ ఇలాంటి పదాలు గూడా వాడతారు. మనం ఒకరి నుండి ఒకరు అన్న వేరు అన్న భావం బలపడటానికి ఆధునిక జీవితంలో, ఇప్పుడున్న జీవితంలో ఒక కుటుంబంతో ఒక కుటుంబానికి ఎట్టి సంబంధాలు లేకుండా బ్రతకటం ఒక పెద్ద కారణం. అలా కాక భక్తుల కుటుంబాలన్నీ వారానికో, పక్షానికో ఒక చోట సమావేశం కావడం, కలిసి వేడుకలు, పూజాదికాలు చేసుకోవడం దీనికి ఎంతో ఉపకరిస్తుంది. అంటే మాస్టర్ గారు చెప్తున్నారంటే ఎట్లా జీవిస్తూ ఉన్నాం? వేరువేరుగా జీవిస్తూ ఉన్నాం. మనం తప్పితే మనం ఇంక వేరే వాళ్ళంటే గిట్టరు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు గిట్టరు. తప్పనిసరి వాళ్ళతో కలిసి జీవిస్తాం గానీ. అంటే మనం ఎంతసేపటికి మనమే సెంటర్ ఆఫ్ ఇదనైపోతున్నాం. అంటే ప్రతి ఒక్కటి మనల్ని బేస్ చేసుకొని మనకు అనుకూలంగానే ఉండాలి. సృష్టిలో మనకు అనుకూలంగా ఏముంటాయి? ఏమన్నా మనం అనుకూలంగా అనుకున్నట్టుగా ఉంటున్నాయా? చూడండి మనం గమనిస్తే సృష్టిలో జరిగే మనకి నచ్చలేదని ప్రకృతిలో ఏదైనా మారుతుందా? కానీ మనకి ఏమనుకుంటాం? ప్రతి దానికి మనం అనుకున్నట్టుగా ఉండాలి. మాస్టర్ అంటారు కోపం ఎందుకు వస్తుంది? అంటే నువ్వు అనుకున్నట్టుగా పక్కన వాళ్ళు ఉండలేదని కోపం వస్తుంది. నేను చెప్పానా చేయొద్దని అంటాం. అంటే నేను చెప్పాను కదా! అయినా ఎందుకు చేసావు? అందుకు కోపం. అంతే తప్పించి అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నట్టుగా ఉండలేదు. మరి మనం అనుకున్నట్టుగా మనం ఉండట్లేదు కదా! మరి మన మీద మనకు కోపం రావాలి కదా! అరే ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ మార్గంలో ఉన్నాను. నేను అనుకున్నట్టుగా ఉండలేకపోతున్నాను. ఈ రోజు వరకు ఒక అద్భుతమైన అనుగ్రహాన్ని పొందలేకపోయాను అని మన మీద మనకు కోపం రావాలి కదా! కానీ మన మీద మనకి కోపం వచ్చే సందర్భమే మనకి కనపడదు. అందుకని వీటన్నిటికీ కారణం తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. ఒకరి నుంచి ఒకరు వేరు అన్న భావం బలపడటానికి కారణం ఈ రోజున ఒక కుటుంబానికి ఎట్టి సంబంధం లేకుండా జీవించటం. అట్లా కాకుండా భక్తుల కుటుంబాలన్నీ కూడా వారానికో, పక్షానికో ఒక చోట సమావేశం కావడం, కలిసి వేడుకలు, పూజాదికాలు చేసుకోవడం దీనికి ఎంతో ఉపకరిస్తుంది. మళ్ళీ అక్కడికొచ్చి కూడా నన్ను అట్లా అన్నారు, మళ్ళీ ఇట్లా అన్నారు అన్నాం అనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంది. ఎక్కడున్నా గానీ మళ్ళీ మనం అక్కడ ఇలానే అవుతాం. అందుకని ఈ అవగాహనతోటి వెళ్ళటం. మనం వెళ్తున్నది ఎక్కడికి వెళ్తున్నాం? వీళ్ళందరూ గురుబంధువులు. భక్తులంతా కలిసి చేసుకుంటున్నారు గురుబంధువులు. ఒక చిన్న మాట అన్నారనుకోండి, దాన్ని మనం స్వీకరించేట్టుగా ఉండాలి. లేదు తర్వాత మళ్ళీ వివరంగా దాన్ని చెప్పుకునేట్టుగా ఉండాలి. ఇదిగో నువ్వు ఇట్లా అన్నావు, ఇలా అనుకుంటా ఉంటే మంచిది అని మనం దాన్ని సౌమ్యంగా చెప్పుకోవచ్చు. కానీ మనం ఇన్సల్ట్ చేశారనో లేకపోతే అంటే ప్రతిదానికి మనం ఎమోషన్ యాడ్ చేసుకుంటాం. అంతకుముందు మనకున్న వాల్యూ అంతా అప్పుడే పడిపోయిందేమో, నలుగురు ముందు ఈ మాట అనుకున్నాం అని. అంటే ప్రతి ఒక్కటి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉన్నాం. కానీ మనలాంటి బలహీనతలే పక్కన వాళ్ళకి కూడా ఉన్నాయి. అందుకనే వాడు నోరు జారారనో లేకపోతే వాళ్ళకి ఇలా పక్కన వాళ్ళని ఫన్ చేయటం, పోక్ చేయటం ఇలాంటివన్నీ సహజంగా కనపడుతూ ఉంటాయి. అందుకని మనం కలిసేటప్పుడు ప్రతిదాన్ని అంటే ప్రతి చిన్న విషయానికి మనం ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వటం కాకుండా వీళ్ళందరూ మన గురుబంధువులు. ఎందుకు కలుస్తూ ఉన్నాం? అందరం ఒకే కుటుంబంలోని వాళ్ళం. మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరనుకుంటున్నాం. కాదు అనటానికి మనం ముందు కనీసం ఇట్లా జీవించటం అయినా వీళ్ళతో కూడా కలిసి జీవించలేకపోతే ఇక మనం ఇంకెవరితో కలిసి జీవించగలం అని మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు అవసరం. అందుకని ఇట్లా చేసుకుంటూ ఉంటే దానికి ఎంతో ఉపకరిస్తుంది. మళ్ళీ అక్కడికొచ్చి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనమేదో అందరం కలుద్దాం అని వెళ్తే వాళ్ళు అలా అన్నారు. మనం ఎప్పుడు లోపాలే కనపడుతూ ఉన్నాయనుకోండి. లోపాలు ఉన్నప్పుడు వాళ్ళకి పిలిచి చెప్పుకోవడం పద్ధతి. వాళ్ళకి గూడా మనం అక్కడే అరవకుండా తర్వాత పక్కన చెప్పామనుకోండి, అర్థమవుతుంది. అందరి ముందు ఉండేసరికి ఏమవుతుంది? మన ఇగో సాటిస్ఫై కాదు కదా! కనుక సహజ మానవ ప్రవృత్తిని అనుసరించి కీచులాటలు, పోటీలు, భేదాలు వస్తే రావచ్చు. అందుకు కారణం అంతస్తులు, కులమత భేదాలు, ఆడంబరాలు అనే దౌర్భాగ్యపు అడ్డుగోడలు హృదయాలను సంకుచితం చేయడమే. మనకందరికీ ఉండేదేంటిది? మనం ఎక్కువ, మనం తక్కువ, వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వాళ్ళ అంతస్తు ఎక్కువ, లేకపోతే వీళ్ళ వర్ణం ఎక్కువ, లేకపోతే వీళ్ళకి రూపము, ఇంకోటి ఏదో ఒకటి మనం వాళ్ళకంటే ఎక్కువ అన్న ఫీలింగ్‌తో కానీ మనం హాయిగా ఉండలేం. తక్కువగా కనపడ్డారంటే వాళ్ళంటే చిన్న చూపు. చూడండి గమ్మత్తు ఎట్లా ఉంటుందో. ఎందుకొస్తాయి మనలో ఇలాంటివన్నీ అంటే దానికి చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఇప్పుడు సహజమైనటువంటి మానవ ప్రవృత్తిని అనుసరించి అంటే మనం అజ్ఞాన ప్రవృత్తిలో ఉన్నాం కాబట్టి
కీచులాటలు, పోటీలు, భేదాలు వస్తే రావచ్చు. అందుకు కారణం అంతస్తులు, కులమత భేదాలు, ఆడంబరాలు అనే దౌర్భాగ్యపు అడ్డుగోడలు హృదయాలను సంకుచితం చేయడమే. కలవారినే గౌరవించడం, లేని వారిని చిన్నచూపు చూడడం వంటి హీన వికార చేష్టలను నేటి సమాజం నూరిపోస్తూ ఉంది. మనకి తెలియకుండా మనం అనుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మన ఇంటి ముందుకి ఎవరైనా కారు ఆపి వచ్చి అడ్రస్ కావాలండి అని అంటే, ఏమండి మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే కూల్ డ్రింక్ ఇమ్మంటారా అని అడుగుతాం. వాడు ఎవడో తెలియక్కర్లా. అదే ఓ పేదవాడు పాపం ఇంకెవరో పేదవాడు కనపడి వస్తే వాడికి సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వం మనం. మరి వాడి మనకేం తెచ్చి ఇచ్చాడు, ఇతను ఏమి ఇవ్వలేదు. లగ్జూరియస్ కార్ నుంచి దిగాడు అనుకోండి, మనమే వెళ్ళి వాడికి సమాధానం ఇద్దాం, ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని చెప్తాం. పాపం ఏ పేదవాడు ఇలా వచ్చి కనుక వాడి చూడగానే దైన్యంగా కనపడినా కానీ మనకెందుకులే అనుకుంటాం. అంటే సమాజంలో మనం నేర్చుకుంది ఎట్లా కనపడిందంటే ఇప్పుడు ఎలాంటి సమాజంలో నుంచి. అందుకని మాస్టర్ అంటారు కలవారినే గౌరవించడం. వాడు ఎలాంటి వాడైనా పర్వాలా, వాడికి ఎన్ని దౌర్భాగ్యపు లక్షణాలున్నా, ఎన్ని వ్యసనాలున్నా, ఇవన్నీ సహజమే కదండి ఈ సమాజంలో అని మనం సర్టిఫికెట్ ఇస్తాం. ఎందుకని మనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది, మనకి అలాంటివి గౌరవించడమే ఉంది. వ్యక్తి మంచివాడు, వాడు పేదవాడు, వాడి వల్ల మనకి ఉపయోగం లేదు అనుకుంటాం. అందుకని కలవారిని గౌరవించడం, లేని వారిని చిన్న చూపు చూడడం వంటి హీన వికార చేష్టలు అంటున్నారు. అవి హీనమైనవి, వికారమైన చేష్టలు. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మనల్ని చిన్నతనం చేసి చూశారనుకోండి, మనం చిన్నవాళ్ళ కంటే మనం పెద్దవాళ్ళు అని మనం ఊహిస్తూ ఉన్నాం. కానీ మనకంటే పెద్దవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకంటే చిన్నవాళ్ళమని మనల్ని హీనంగా చూస్తే మన పరిస్థితి ఏంటి? రూ. 10 ఉన్న వాడిని రూ. 100 నోటు తక్కువగా చేసి చూశాడు. మరి రూ. 1,00,000 నోటు రూ. 100 నోటు ఎలా చూస్తాడు? వీడు వాడిని రూ. 100 నోటు ఎలా చూశాడో అలానే చూస్తాడు. అంటే ఇలాంటి హీనమైనటువంటి వికార చేష్టలను మానుకోవడం. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. కనుక కలవారిని గౌరవించడం, లేని వారిని చిన్నచూపు చూడడం వంటి హీన వికార చేష్టలను నేటి సమాజం నిరూపిస్తుంది. వాటిలో చిక్కిన హృదయాలకు పూజలు, జపాలు ఏమీ ఉపకరించవు. చేస్తూనే ఉంటారు. ఒక అనుభవం గాని, ఒక అనుభూతి గాని, లేకపోతే ఇలాంటి జీవించాలని ఇది గాని వాళ్ళకి కలగదు. కారణం ఏంటి? లోపలంతా దోషం. హృదయ శుద్ధి కానీ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళకి ఏం చేసినా కానీ, అంటే క్షేత్రం కనుక సిద్ధంగా లేకుండా మనం ఎంత చేసినా పంట ఎలా రాదో, మనం ఇలాంటి చిన్న వాటిని కూడా జయించలేకుండా, ఇలాంటి హీన ప్రవృత్తిని వదులుకోకుండా, వాడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వాడు ఆ మతస్థుడు, వీడు మన మతస్థుడు, లేకపోతే వీడు మన కులం, ఇలాంటివి కొట్టుకుంటూ ఈ వేరుభావం ఉండి ఇలా ప్రవర్తిస్తూ కలవారిని గౌరవించడం, లేని వారిని మనం కించపరచడం వంటివో, లేకపోతే హీనంగా చుట్టం వంటి చేస్తూ ఉండే ప్రవృత్తి కలిగిన వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా కానీ ఏమీ ఉపకరించవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసేది మనకి ఫలించాలన్నా కానీ మనలో ఎలాంటి పవిత్రత, ఎలాంటి ధర్మభావం, అంటే అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు అని ఎంతగా గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తాము. అందుకని ఏమీ ఉపకరించవు. ఎందుకంటే కారణం వాటి ప్రయోజనం హృదయాలను అట్టి భ్రాంతుల నుండి క్షాళన చేయడమే. అట్టి భేదాన్ని చూపే చోట్లను వారెంత భక్తులుగా నటించినా భక్తులు బహిష్కరించాలి. వాళ్ళు ఏమైందిలేండి, వాళ్ళు మనుషులు మంచివాళ్ళు కాదు, వీళ్ళకి ప్రవర్తిస్తారు, కానీ చేసేది మన భక్తి కార్యక్రమమే కదా, మనం వెళ్తాము అని మనం తెలియక అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి చేసేవాళ్ళు ఎలాంటి భక్తులుగా కనిపించినా కానీ వాటిని బహిష్కరించాలి అంటున్నారు. ఆచరణలో లేనివాడు చెప్పే శాస్త్రాలు ఎట్లా బహిష్కరిస్తామో అలాగే ఇలాంటి ఆచరణ లేని వాళ్ళు భక్తులుగా నటిస్తూ వాళ్ళు ఎంత పెద్ద ఉత్సవాలు జరిపినా, లేకపోతే ఇంకోటి జరిపినా కానీ అలాంటి వాటిని మనం బహిష్కరించాలి అంటున్నారు. అట్టివారు తమకు తెలియకనే తమ మానవత్వం కంటే, ఆత్మ కంటే నశ్వరము, స్వార్థానికి ప్రతీకలు, మృతములు అయిన డబ్బు, అంతస్తు మొదలైన వాటికి ఎక్కువ విలువనిచ్చి తమను తామే కించపరుచుకున్నట్లే ఇటువంటి హీనభావాలకు నిలయాలు కనుకనే సాధువులు, తపస్సులు, రాజభవనాలు, మహానగరాలు సందర్శించరాదని
ఆధ్యాత్మిక గ్రంథాలు నిరసించాయి. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇదంటే, ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. అట్టి వారు తమకు తెలియకనే తమ మానవత్వం కంటే మనందరం దేనికి విలువిస్తున్నాం? డబ్బుకు విలువిస్తున్నాం. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, మనకి తెలియకనే తమ మానవత్వం కంటే ఆత్మ అంటే అన్నిట్లో వ్యాపించి ఒకటే అయి ఉన్నది. దానికంటే మన మానవత్వం కంటే కూడా నశ్వరము, స్వార్థానికి ప్రతీకలు, మృతములు అయిన డబ్బు, అంతస్తు మొదలైన వాటికి ఎక్కువ విలువ ఇచ్చి తమను తామే కించపరుచుకుంటున్నట్లు. అంటే మనం కేవలం డబ్బుకి, ఆ అంతస్తుకి మాత్రమే విలువనిస్తూ మిగిలిన వాటికి అంటే నిజమైన శాశ్వతమైన వాటికి విలువనివ్వకపోవటం మనల్ని మనం కించపరుచుకోవటం అట. ఇటువంటి హీనభావాలకు నిలయాలు కనుకనే సాధువులు, తపస్సులు రాజభవనాలను, మహానగరాలను సందర్శించరాదని ఆధ్యాత్మిక గ్రంథాలు నిరసించాయి. అట్టి వారిని సందర్శించిన వారి తపస్సు క్షీణిస్తుందని శాస్త్రం. ఎందుకు వీళ్ళకి ఎలాంటివి నిషిద్ధం అని చెప్పారంటే ఇందుకు. కాబట్టి అట్టి వారిని సందర్శించిన వారి తపస్సు క్షీణిస్తుందని శాస్త్రం. అలాగాక తమ కలిమి భగవత్ ప్రసాదమని, మనకి ఏది లభించినా ఆయన ప్రసాదం. నేను కష్టపడి కదండి చదువుకొని జాబ్ తెచ్చుకున్నాను కదండి, నేను సంపాదించింది కదా అనుకున్నాం అనుకోండి, మరి మిగిలినవన్నీ మనమే పుట్టించుకోవాలిగా. ఆహారాన్ని కూడా ఒక కరువు వస్తే, కరువు అండి పెరగలేదు ఎందుకు చెప్తున్నాం, మనం గొప్పవాళ్ళం అయితే మనమే సాధించుకోవాలి కదా ఆహారాన్ని కూడా. అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలా కాక తమ కలిమి భగవత్ ప్రసాదమని, ఆగంతుకుల అతిథుల రూపంలో దైవమే వస్తాడని తెలిసి పేదలను సహితం ఆదరంతోనూ గౌరవంతోనూ చూసే భక్తులతో కూడి భక్తిపరమైన వేడుకలు చేసుకోవచ్చు. ఎవరితో కలిసి వేడుకలు చేసుకోవచ్చు? భగవంతుడి ఇవైనా కానీ, లేకపోతే ఇంకేవైనా పూజలైనా కానీ ఎవరితో కలిసి చేసుకోకూడదో చెప్తున్నారు. ఎక్కడైతే భేదం ఉండి శాశ్వతమైన దానికి, ఆత్మకి, లేకపోతే భగవంతుడి కంటే కూడా, వాటికంటే తమ మానవత్వం కంటే కూడా కేవలం డబ్బుకి, అంతస్తుకి ఇచ్చి ఆడంబరాలకి చేసుకునే వాళ్ళకి, అలాంటి వాటిని మనం వెళ్లకుండా ఎట్లాంటి వాటికి వెళ్ళాలో చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. అన్ని రూపాల్లోనూ దైవమే వస్తాడని తలచి పేదలను సహితం ఆదరంతోనూ గౌరవంతోనూ, మనం డబ్బున్న వాళ్ళమే, గొప్పవాళ్ళమే, భగవంతుడి దయ వల్ల మనకి ఆ స్థితి కలిగింది, హాయిగా ఎంజాయ్ చేద్దాం. కానీ పక్కన వాడు చిన్నవాడు అని వాడు ఏదో ఒకటి చులకనగా ఎందుకు చేయాలి? అందరికంటే మనం అల్టిమేట్ కాదు, మనకంటే పైన వాడు ఉన్నాడు కదా, లేకపోతే మనకంటే ధనవంతుడే ఇంకొకటి మన తక్కువగా చేసి ప్రవర్తించాడు అనుకోండి 10 మందిలో, మన పరిస్థితి ఏంటి? ఇక్కడ అవకాశం ఉందని మన ఇంట్లో పనివాడనో, మన దగ్గరికి వచ్చేవాడనో ఎలా పడితే అలా మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ దాకా ఎందుకు, మనం చేసే ఆఫీసులోనే చూస్తూ ఉంటాం. అందుకని ఎలాంటి వారితో కలిసి ఎలాంటి వేడుకలు చేసుకోవచ్చు, ఎలాంటి వారితో మనం కలవకుండా ఉండాలో కూడా మాస్టర్ చెప్తున్నారు. దానికి కూడా కారణం చెప్తూ ఉన్నారు. ఎవరైతే పేదలను సహితం గౌరవంతో ఆదరిస్తారో అన్ని రూపాల్లోనూ భగవంతుడే ఉన్నాడని విశ్వసించి అట్లా చేసుకునే భక్తిపరమైన వేడుకలు చేసుకోవచ్చు. వారికి అట్టి భావమునతో లేదా తెలియాలంటే ధర్మకార్యాలకు అహంకారంతో, కీర్తికాంక్షలతో గాక భక్తి భావంతో యథాశక్తి సహకరిస్తారో లేదో చూడవచ్చు. చాలా మంది మనం ఇచ్చామని తెలియటానికే, బడాయి పట్టడానికే చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళకి తెలియాలి, మైక్లో అనౌన్స్ చేయాలి, లేకపోతే మెసేజ్లు వెళ్ళిపోవాలి. మనం ఇచ్చింది భగవంతుడికి తెలియాలి, భగవంతుడు మనకి ఇచ్చాడు, ఈ రూపంలో మళ్ళీ ఆయనకి సేవ చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చాడు అనే భావంతో ఇస్తూ ఉన్నారా? చాలా మంది ఆడంబరాలకే పోయి నలుగురికి తెలియాలి గొప్పగా ఇచ్చారని చేస్తూ ఉన్నారు. అందుకని మాస్టర్ గారు అంటారు, అసలు వాళ్ళకి అలాంటి భావం ఉందో లేదో తెలియాలి అంటే, అట్టి వారికి భావం ఉందో లేదో తెలియాలంటే ధర్మకార్యాలకు అహంకారంతో, కీర్తికాంక్షలతో గాక భక్తి భావంతో యథాశక్తి సహకరిస్తారా లేదో చూడవచ్చు అంటున్నారు. అలా కాక ఆడంబరాల కోసం, విలాసాల కోసం ఎక్కువ వ్యయం చేసే వారి సంసర్గం వలన తపశ్శక్తి క్షీణిస్తుంది. ఆడంబరాల కోసం ఖర్చు చేసేవాళ్ళు వాళ్ళతో కలిసి చేస్తే, అలా పైన చెప్పినట్లు వేడుకలు చేసుకుంటూ ఒకరిలో ఒకరు సాయిని చూసుకుంటూ అట్టి వివేకంతో, సహనంతో, ప్రేమతో ఉండటం వలన ఒకరి నుండి ఒకరు వేరుభావం పలచబడుతుంది.
అంటే జన సంసర్గం తప్పదు అని మనం అనుకుంటున్నాం. తప్పనప్పుడు ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలో బాబా చెప్తున్నారు. 10 మందితో కలిసినప్పుడు ఎలా ఉండాలి? 10 మాటలకి ఎట్లా ఒక మాటతో సమాధానం చెప్పాలి? అలాగే ఎవరి పట్ల అసూయ అనేది కలగకుండా మనం బాబా చెప్పినట్లుగా వివేకంతో ఆలోచించే ఆ భావం నుంచి ఎలా బయటపడాలి? మనం అనుకున్నట్టుగా ఒకరి నుంచి ఒకరు వేరు కాదు అన్న దాన్ని మనం బలపరచుకోవడానికి మనం ఏం చేయాలి? మనం వేరు అన్న భావం ఎందుకు కలుగుతుంది అంటే మన కుటుంబం ఒక కుటుంబంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాం గనుక మనకి వేరు అన్న భావమే కలుగుతుంది. అలా కాకుండా అందరూ ఒకే దానికి అన్నట్టుగా కనీసం ఇప్పుడు ఒక గురు బంధువులతో కలిసి ఇట్లా వేడుకలు చేసుకోవటం, వారానికో, పక్షానికో ఒక చోట కలిసి చేసుకోవటం. మళ్ళీ అక్కడ కూడా ఇట్లాంటి కీచులు, వంతులు, పోటీలు లేకుండా చూసుకోవాలి. అక్కడికొచ్చి కూడా మనం మళ్ళీ దానిలోకే వెళ్ళామనుకోండి ఉపయోగం లేదు. ఆ కలిసే చోటు కూడా ఎలా ఉండాలి అంటే మళ్ళీ అక్కడ ఆడంబరాలకి, కేవలం ఆస్తులు, అంతస్తులు గలవారినే గౌరవించే చోట్లకి పొరపాటున కూడా వెళ్ళకూడదు. అలా చేసేవాళ్ళు మాస్టర్ గారు ఏమంటున్నారు? తమ మానవత్వం కంటే, దైవం కంటే, ఆత్మ కంటే కూడా అశాశ్వతమైనటువంటి ధనానికి, అంతస్తుకి వాళ్ళు విలువనిస్తూ వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటూ ఉన్నారు. ఎందుకని నాకంటే ఏమెక్కువ అంటే నాకున్న డబ్బెక్కువ. విలువ డబ్బుకే ఇస్తున్నారని, అంతస్తుకే ఇస్తున్నారు. చూడండి గమ్మత్తు. నాకంటే కూడా ఎక్కువ కాబట్టి నేను డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తున్నాను. అలా కాదు. నాలో ఉన్నది వాళ్ళలో కూడా ఉంది. అదే సాయి స్వరూపం అందరిలోనూ ఉంది అనుకున్నవాడు. డబ్బు బాబా అన్నారు. బియ్యపు గింజకున్నంత విలువ కూడా లేదు అన్నారు. ఒక గింజ కొన్నంత. అంత బంగారం తెస్తే తీసుకెళ్ళి పక్కన పడేశారు ఆయన. అక్కలకోట స్వామి దగ్గరికొస్తే అదే అన్నారు. ఒక భక్తుడు తీసుకెళ్ళి పాలకోవాలో పెట్టి రత్నాలను ఇవి ఇచ్చాడట. అందరూ చూస్తే ఏమనుకుంటారండి? స్వామి ఎత్తి అక్కడ పక్కన పెట్టన్నారు. నీకు ఈ రత్నాలే తెగవచ్చు కానీ నాకు అవి రాళ్లతో సమానం అన్నారు. కానీ మనం వాళ్ళు నిరసించిన వాటికి మనం విలువనిచ్చి అలాంటి వారితో కలిసి ఆడంబరాలుగా చేసుకుంటూ మనకంటే చిన్నవాళ్ళని, పేదవాళ్ళని హీనమైనటువంటి, వికారమైనటువంటి వృత్తులతోటి మనం వాళ్ళ పట్ల ప్రవర్తిస్తూ ఉంటే అలా చేసుకోవడం మన ఉపయోగం లేదు. వాళ్ళకేమి ఉపకరించవని కూడా చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. అంతేకాకుండా అలాంటి భక్తులు మరి మనకి ఎలా తెలుస్తుంది మాస్టర్ గారు? ఆ భక్తులు వచ్చేవాళ్ళు భక్తి భావంతో చేస్తూ ఉన్నారా? వాళ్ళకి అలాంటి భావం ఉందా అంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సహకరిస్తూ ఉన్నారు? వాళ్ళు భగవత్ ప్రసాదం తనకి లభించిందంతా ఆయన ప్రసాదంగా భావించి అందరిలోనూ సాయే ఉన్నాడని పేదవాడిని సైతం గౌరవిస్తూ కార్యక్రమానికి ఎలాంటి భావంతో సహాయం చేస్తూ ఉన్నారు అనేది చూస్తూ మనం తెలుసుకోవచ్చు అంటున్నారు. అలాగాక కేవలం ఆడంబరాల కోసం వాళ్ళు ఏదో గొప్ప అనిపించుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. భగవంతుడికి ఏదంటే ప్రీతి అంటే మనం భక్తి భావంతో చిన్నది ఏమిచ్చినా ఆయన స్వీకరిస్తాడు. అహంకారంతో ఇచ్చిన దాంతో ఆయనకి అవసరమే లేదు. అందరికీ అన్ని ప్రసాదించేవాడికి అసలు మనం ఏమి ఇవ్వగలం అని మనకి మాస్టర్ గారు చెప్తున్నారు. మళ్ళీ దీని గురించి వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.